హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చివరి దాకా చూడండి, సిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మటన్ హెడ్ కర్రీ అంటే తలకాయ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉండి చాలా బాగుంటుందండి. వండే విధానంలో కూడా బాగా వండితే కనుక చాలా బాగుంటుందండి. చూడడానికి చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. మటన్ ఇష్టపడే వాళ్ళు ఈజీగా బాగా ఇష్టపడతారండి. మరి అది ఏ విధంగా చేయాలో అదని ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. అలాగే ఈ మటన్ కర్రీ, ఈ తలకాయ కర్రీ అంటేనే కాల్చితే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుందండి. అది మనం కొనుక్కునే వాళ్ళు కాల్చేసి ఇస్తారు, లేదంటే మన ఇంటికి కూడా తీసుకొచ్చి మనం కాల్చి స్టవ్ మీద కాల్చేసి కూడా మనం ఇలా కట్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు. కానీ మనం మటన్ అంటే కట్ చేయలేం కదండి. ఇక్కడ షాప్ వాళ్ళే మనకు కట్ చేసి బాగా ఇస్తారు పీసులు కన్నా. కానీ చూడండి, ఎగుండి రైస్తోని ఎమ్మీగా ఉంది కదా. చూస్తే మీకు తినాలనిపిస్తుంది కదా. మటన్ ఇష్టపడే వాళ్ళు, తలకాయ ఇష్టపడే వాళ్ళు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇలా తెచ్చుకొని మీరు కూడా ఒకసారి రెడీ చేసేయండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి మీరు చూపించేస్తానండి. మటన్ తలకాయ అండి, కట్ చేసిన పీసులు, ఇవన్నీ టమాటా, ఆనియన్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేస్తున్నాము అండి. ఇది కుకింగ్ అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము చేసామండి కర్రీ. కానీ చాలా టేస్ట్గా ఎమ్మీగా అయితే వచ్చింది. ఇవన్నీ ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నామండి. ఫస్ట్ టమాటా వేసేసాము, తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తున్నామండి. వేసేసి బాగా మనకి ఏ కూర అయినా టేస్ట్ రావాలంటే ఫస్ట్ ఆనియన్ టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయితేనండి కూర టేస్ట్ వస్తుందండి. ఆ ఆయిల్ అనేది పైకి తేలిపోవాలండి. ఇవన్నీ మటన్ పీసెస్ కూడా చాలా నీట్గా బాగా కడిగి క్లీన్ చేసేసి ఉంచేసాము. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కారం, అలాగే మనకి సరిపోయినంత కారం వేసుకోండి. 3 స్పూన్స్ కారం అయితే వేసేసామండి. మాకు కొంచెం స్పైసీ అంటే చాలా ఇష్టం. అదే బిర్యానీ మసాలా, అదే గరం మసాలా ఏదైనా ఉంటే మనం వేసుకోవచ్చండి. మేమైతే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసేసామండి. చూడండి, ఇప్పుడు కలిపేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను ఈ ప్రాసెస్లోనే ఏ విధంగా అనేది మా అత్తయ్య గారు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఆమె ఏ విధంగా చేస్తారని మీకు చూపించేస్తున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్లో వేపి అలా చేసేటట్టు టైం సరిపోలేక మేము ఇలా కూడా చేసామండి. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఆనియన్ టమాటో పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు ముక్కలను కూడా అందులో వేసేస్తున్నామండి. బాగా కలిపి పెట్టాలి. ఈ మటన్ ముక్కల్ని బాగా కలిపి పెడితే వాటికి బాగా పట్టినతో బాగుంటుందండి. ఇవ్వండి, మొత్తం ముక్కలు అయితే వేసేసాము. ఇప్పుడు కలుపుతున్నాము. బోన్స్ అయితే బాగుంటాయండి, కానీ ఆ బోన్స్లోనే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే బోన్స్ చాలా టేస్ట్ అనిపిస్తుంది. అందులో మనకి మెత్తటివి ఉంటాయి, అలాగే బోన్స్ పీసెస్ కూడా ఉంటాయండి. చాలామంది బోన్ సూప్ కూడా తాగితే చాలా మంచిది అంటారు. మోకాలు గుజ్జు తగ్గే వాళ్ళకి కానీ, మోకాలు నొప్పులు వచ్చే వాళ్ళకి కానీ ఈ మటన్ సూప్ కూడా ఇలా తెచ్చుకొని మనం సూప్లా చేసుకొని కూడా తాగొచ్చండి. అది పెద్దవాళ్ళు ఎవరికైనా, అలా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవ్వండి, ఇప్పుడు సాల్ట్ సరిపోయినంత వేసినట్టుగా మనము మొత్తం అంతా సాల్ట్ అంతా కలుపుకోవాలండి ఈ కర్రీలోకి. చూడండి, ఇది రెడీ చేస్తున్న కర్రీ కదా. ఇది మొత్తం కలిపి పెట్టాలి. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొద్దిగా, ఎందుకంటే మటన్ తలకాయ చాలా ఎక్కువ ఉందండి. మీకు అలా చూపించేటప్పుడు కొద్దిగా కనిపిస్తుంది, చాలా ఎక్కువ ఉందండి. ఇంచుమించు 2 kgs తీసుకున్నామండి. కలపడమే కొంచెం కష్టము, కానీ కలిపి పట్టాలి. మట్టిలో కదా, అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనము ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు మనం వేసేస్తాం. ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసేసామండి. టమాటో ఆనియన్ పేస్ట్లని ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకుంటాం. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ వస్తాయి కదా, ఏ కర్రీ కానీ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకుని చూసారా, ఈ విధంగా చాలా సింపుల్గా. చాలామంది కూడా చింతపండు పులుసు కూడా వేసుకుంటారండి. మనకి ఇష్టమైన కొంచెం చింతపండు నానబెట్టిన పులుసు ఉంటుందండి, అది వేసుకొచ్చి డైరెక్ట్గా వాటర్ వేసేసాము అందులో. ఇలా కూడా ఒక టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దగ్గరికి అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు కలిపి పెట్టేసాను మొత్తం అంతా. ఒకసారి ఇలాగే మొత్తం అంతా అడుగు పట్టకుండా మొత్తం అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. కలిపేసాను చూడండి, చాలా చిక్కగా నీట్గా ఎంత బాగుంది. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇది అదే అండి. ఇవన్నీ వాటర్ అయితే సరిపోయినంత వాటర్ మనం వేస్తున్నాం. విజిల్స్ కూడా చాలా ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే మటన్ కర్రీ చేసిన, మటన్ తలకాయ కర్రీ చేసిన దీనికైనా ఇంచుమించు ఒక 6-7 విజిల్స్ అయితే వేస్తామండి. ఇంకా కొంచెం గట్టి ఏదైతే మటన్ కర్రీ అయితే అది కొంచెం మరొక 10 విజిల్స్ అని వేసుకోవచ్చు. చూసారా, కూర అయితే ఏమీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నామండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. చూస్తుంటున్నారా, బోన్స్కి ఎలా పట్టి ఉన్నదో ఆ పీసెస్ లాగా అవేనండి. రైస్లోని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. మటన్ తలకాయ కర్రీ తినాలనుకున్న వాళ్ళైతే మాత్రం
ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొంతమంది పులుపు వేస్తే ఇష్టం, కొంతమంది పులుపు వేయకుండా పర్లేదు, అయినా సరే టేస్ట్ అయితే వేరేగా ఉంటుందండి. ఇక నేను రైస్ యాడ్ చేసుకున్నాను దీంట్లోని, జస్ట్ మీకు చూపిద్దామని. మనం ఇంత కప్పు తినము, కొంచెం ఎక్స్ట్రా తింటాం కదా, అందులో కాకపోతే వేసుకుని తిని ఈ గ్రేవీతో కలుపుకుని తింటే అబ్బాబ్బాబ్బా చూస్తుంటేనే అలాగ నోరవుతుంది. ఇంకా తింటే ఏముంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా రెడీ చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.